మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి సూచన ప్రకారం నిరంతరం ఒక పార్టీ కార్యక్రమాలే కాకుండా ఒక న్యూట్రల్స్ లేదా సమాజంలో స్ఫూర్తి కలిగించేవారు, సమాజంలో వారి యొక్క సూచనలు సలహాలు 10 మంది తీసుకునే తట్టు చేయగలిగిన స్ఫూర్తి ప్రదాతలు, అలాంటి వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఇంటరాక్ట్ అయితే ప్రతి ప్రజాప్రతినిధి కూడా తన పని విధానాన్ని మెరుగుపరుచుకునే విధంగా అవకాశం ఉంటుందని భావించి ఈ కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి టౌన్ హాల్ మీటింగ్ అని లోకేష్ బాబు వారి సూచనలతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది రాజకీయాల్లో 35 సంవత్సరాలు ఉన్న మాబోటి వాళ్ళకి కొత్త అయినా ఇది ఒక మంచి కాన్సెప్ట్గా ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఈ కార్యక్రమం మన విజయవాడ నగరంలో ప్రొఫెషనల్స్ టీం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి ఇచ్చేసి మీరు గతంలో కూడా 4-5 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది 175 నియోజకవర్గాల్లో కూడా చేపట్టాలి. ఈ కార్యక్రమంతో తొలి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. ప్రొఫెషనల్ టీంకి మనస్ఫూర్తిగా నేను నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా 35 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. 1989లో ప్రారంభమైన రాజకీయ జీవితం ఈ రోజున ఏవీలో చూపించారు. అది కొంచెం సినిమాటిక్గా ఉన్నా రియల్ లైఫ్లో నేను నందమూరి తారక రామారావు గారి వేరే అభిమాని. ఎంత అభిమాని అంటే అది మంచో చెడో నాకు తెలియదు, కానీ అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూడకూడదు అని నిర్ణయం తీసుకున్న వీరాభిమాని. ఇప్పుడు అది పొరపాటే అనుకుంటాను నేను, కానీ ఆయన మీద ఉన్న అభిమానం. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్టు భావాలతో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ అనే కమ్యూనిస్ట్ స్టూడెంట్ విభాగాలతో కలిసి పనిచేసి అనేకమైన ఎలక్షన్లో నిలబడ్డ అనుభవం నాకుంది. అది ఏ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి దానికి వెళ్ళలేదు, కానీ అది ఒక తెలియకుండానే ఆనాడు ఎలక్షన్లో నిలబడటం అది నాకు అలవాటైంది. ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అంటే అది మనకు అందరినీ ద్రాక్ష పండు అనే భావన నాకు ఉండేది. కానీ ఎప్పుడైతే నందమూరి తారక రామారావు రాజకీయ పార్టీ పెట్టారో, మన అభిమాన నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చేమని చెప్పి చిన్న ఆలోచన వచ్చి అప్పటిదాకా లైనిజంలో నేను సభ్యుడిగా ఉంటూ దానిలో లైనిజంలో మాకు లీడర్షిప్ క్వాలిటీస్ని ఏ విధంగా పెంచుకోవాలి, ప్రజలకి ఏ విధంగా దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకి ఏ విధంగా మేలు చేకూర్చాలని కొన్ని పాఠాలు మా సీనియర్స్ నేర్పిన దాంట్లో ఆ తర్వాత రామారావు గారి అభిమానంతో రాజకీయాల్లోకి వచ్చి లైనిజంలో నాకు నేర్పిన సిద్ధాంతాలు, మత గ్రంథాలు, ఒక బైబిల్ తీసుకున్నా, ఖురాన్ తీసుకున్నా, లేకపోతే ఒక హిందూ భగవద్గీత తీసుకున్నా, అన్నిట్లో తోటివాడికి సహాయపడమని మానవ సేవే మాధవ సేవ అనే ఒక వాక్యాన్ని తీసుకుని నాకు తోచిన విధంగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు మొదలుపెట్టాను. అది లైనిజంలో నేర్చుకున్నాం. నా యొక్క రాజకీయ ఆరంభం మొదలైంది. సరే 1994లో మరి నాకు సీటు తెలుగుదేశం పార్టీ సీటు రానప్పుడు అది కూడా అప్పుడప్పుడు నేను మీటింగ్లో ఆ రోజు నేను పొరపాటు చేశాననే ఒప్పుకుంటాను. ఒక పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, ఆ పార్టీకి వ్యతిరేకంగా నేను నిలబడ్డానని చెప్పి అప్పుడప్పుడు బాధపడతాను. ఒకసారి పుచ్చరపల్లి సుందరయ్య గారి లాంటి మహోన్నతమైన వ్యక్తి శాసనసభ్యుడిగా ఉన్న నియోజకవర్గానికి నేను శాసనసభ్యుడిగా అయ్యాననే గర్వం నాకుంది. కానీ ఆయన అనుచరులు అట్లూరు శ్రీమన్నారాయణ గారిని ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు ఒక మీటింగ్లో నేను ఈ మాట అన్నప్పుడు ఆయన లేచి వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. నువ్వు అది పొరపాటని నువ్వు అనుకుని అది చెప్పడం చాలా గొప్ప విషయం అని చెప్పాడు. కానీ నేను గర్వంగా చెప్పేది ఒక మాట మీకు చెప్పాలి. నాకు సీటు రానప్పుడు ఒక్క సెకండ్ కూడా నేను తెలుగుదేశం పార్టీని కానీ ఆ పార్టీ నాయకుడైన నందమూరి తారక రామారావు గారిని ఒక్క చిన్న నాకు సీట్ ఇవ్వలేదు అని వాళ్ళని ఎప్పుడు నిందించలేదు. నేను ప్రజలందరూ కూడా నన్ను ఇండిపెండెంట్గా నిలబడమన్నప్పుడు వాళ్ళందరి దగ్గర ఒక మాట తీసుకున్నాను. నాకు ఈ రోజు ఆ రోజు నాకు జన్మనిచ్చిన
తల్లిదండ్రులతో నేను సమానంగా చూసుకునే తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ. నాకు రాజకీయ జన్మనిచ్చిన నాకు జీవితం ఇచ్చింది జన్మనిచ్చింది మా నాన్న అయితే, నాకు రాజకీయ జన్మనిచ్చిన నా తండ్రి నందమూరి తారక రామారావు. వాళ్ళిద్దరినీ ఎవరైనా సరే దూషించి ఈ ఎలక్షన్లో వెళ్ళాలని నన్ను అన్నా, లేకపోతే నా సమక్షంలో తెలుగుదేశం పార్టీని కానీ రామారావు గారిని కానీ ఏమన్నా అన్నా, ఆ నిమిషమే నేను నా నామినేషన్లు కానీ నా ఎలక్షన్లో విరమించుకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను కూడా చెప్పి నేను ఆ రోజున ప్రారంభించడం జరిగేది. నేను ఇప్పటికీ ఆనందపడతాను. అలాంటి నిర్ణయం నాకు ఆ చిన్న వయసులో అలా నిర్ణయం తీసుకోవటం అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి తీసుకున్నానో తెలియదు కానీ నా మనసు కనిపించింది తీసుకున్నా. అంటే నా హృదయంలో నందమూరి తారక రామారావు అనగా, ఆయన స్థాపించే తెలుగుదేశం పార్టీ అనగా గుండెల్లో అది ఆక్యుపై చేసిన స్థానం నాకు చెప్పించిందని నేను అనుకుంటాను. ఎందుకంటే అది నేను పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీదే, నేను గెలిచింది కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీదే. అయినా నందమూరి తారక రామారావు నేను విజయం సాధించిన వెంటనే నాకు నందమూరి తారక రామారావు గారి నుంచి, ఆ మహానుభావుడు నేను దేవుడిగా భావించే వ్యక్తి నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది. నువ్వు ఉన్న పరంగా నా దగ్గరికి వచ్చాయని చెప్పి ఆయన అనటం జరిగింది. ఆయన అనకపోయినా నేను ఉండపడంగా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గరే నాకు వచ్చిన అది దాన్ని ఏమంటారు గెలుపు పత్రం. ఆయన ఫోన్ రాకముందే నా మనసులో ఈ గెలుపు పత్రం ఆయన కాళ్ళ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచనతోనే నేను ఉన్నాను. ఆ విధంగా మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా కారుకి తెలుగుదేశం పార్టీ జెండా 365 రోజులు ఆ జెండా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. నా ఇంటి మీద నేను అద్దెకున్నా, సొంతంగా ఇల్లు కట్టుకున్నా, నా ఇంటి ముందు జెండా లేకుండా ఆ గుమ్మం కూడా నేను ఎప్పుడు అద్దెలైనా సరే ముందు అక్కడ జెండా నిర్మించిన తర్వాతే నేను ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయడం జరిగేది. సొంతంగా ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా మొట్టమొదటిగా నేను అడిగింది ఈ ప్రాంతంలో నా జెండా ఉండాలి ఇంటి ముందని చెప్పి మా సతీమణికి నేను చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి ఇంటి నడిబొడ్లో నందమూరి తారక రామారావు 6 అడుగుల ఫోటో, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి 6 అడుగుల ఫోటో నా ఇంట్లో ఎక్కడున్నా ఆ ఇంట్లో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా గుండెల్లో తెలుగుదేశం పార్టీని నా యొక్క తెలుగుదేశం పార్టీ జెండా అంటే నందమూరి తారక రామారావు ఆయన స్వహస్తాలతో పసుపు రంగు జెండా కుండా అనేది శుభసూచకం. దానిలో నాగలి అది రైతు కోసం, అదేవిధంగా ఎర్రటి చక్రం అది కార్మికుడి కోసం, ఒక గూడు పేదవాడి కోసం. ఆ విధంగా ఆ జెండా ఆయన చేతులతో నిర్మాణం చేశారు. ఆ జెండా నీడనే ఎప్పుడు ఉండాలి, జీవితం ఆ జెండా నీడనే వెళ్ళాలి అనుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒక్కడిని నేను గర్వంగా చెప్పుకుంటాను. అది నా అదృష్టంగా కూడా భావిస్తాను. ఇలాంటి పార్టీలో చేరే తలంపు నాకు రావటం